మైపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మా బాధలు చెప్పడం జరిగింది. ఆయన వల్గర్ గా మాట్లాడడంతో మాకు బాధ అనిపించింది. ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయనకు మేము పనిచేసిన వాళ్ళము. అలాంటిది మా ముంగట అట్లా మాట్లాడితే నాకైతే కోపమే వచ్చింది. నేను బయటకు వెళ్ళి వచ్చిన. అలా మాట్లాడడం ఆయన చాలా తప్పు. వీడియోలో ఉన్నది మొత్తం కరెక్టే. కాకపోతే 100 కోట్లు తిన్నారు అది దాన్ని. ఆ 100 కోట్లు ఉన్నోడేది 200 కోట్లు ఉన్నోడేది అంటే వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేస్తామని జర గల్లలు ఎగిరేసిరు కదా, వాళ్ళు ఎటు పోయిర్రావని అట్లా వల్గర్ గా మాట్లాడిండు. అది చేసిండు ఆయన. మేమైతే ఇప్పటి వరకు అయితే మేము ఎంత బాధపడుతున్నాం అనేది మా ఊరు నుంచి మాకు తెలుసు. మీ మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మా ఊరు దాకా వచ్చి మా ఘోష వింటే ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ఆ డంప్ యార్డ్ ఆపేయాలి. ఆ డంప్ యార్డ్ ఆపేస్తే మాకు ఎంతో మేలు చేసినోడు అవుతాడు. ఇప్పుడు ఇదే డంపియార్ కోసం నిన్న మా ఊరు ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. ఆయనకి 2 బిడ్డలు భూమి అమ్ముదాం అనుకుండు. ఆయనకు భయాన్ని కూడా ఇచ్చిందంట. భయాన్ని ఇచ్చినోడు ఏం చేసిందంట, మీ ఊర్లో డంపియార్ పడుతుంది, మీ భూమి నేను ఓనా అని ఆయన నీ భూమి నాకు వద్దురా అని చెప్పిండట. ఆయనకు ఆటోమేటిక్ హార్ట్ అటాక్ వచ్చి నిన్న చచ్చిపోయింది. 2 బిడ్డలు ఆయనకు. ఆ ఉన్నదే జరంత పొలం. ఆ పొలము అమ్ముదామనే వరకల్లా పెద్ద బిడ్డ పెళ్లి చేద్దాం అనుకోండు. భయాన్ని తీసుకున్నాక భయాన్ని తీసుకున్నాడు, నాకు కొద్దిగా మీ ఊర్లో డంపియార్ పడుతుందంట కల. ఆ భయాన్ని నాకు వద్దు, నీ భూమి కూడా నాకు వద్దనే వరకల్లా ఆయన ఆటోమేటిక్ ఆటో అటాక్ వచ్చి ఇంకా మా దగ్గర ఇంకా సాగు ఇప్పుడు అవుతుందో లేదో తెలియదు కూడా. కానీ డంపియార్ ఆయేదాకా మాత్రమే పోరాడతాము. మా ప్రాణాలైనా వదిలేస్తాం, కానీ డంపియార్ మాత్రం ఆపేస్తాం. చాలని బతుకులు మాయి. ఇప్పుడు అందరం మేము కష్టాలు చేసుకుంటే మా ఇంట్లో పూట గడిచేది. అలాంటిది మేము ఇప్పటికీ 48 రోజుల నుంచి మా పనులు మానుకొని పనులు మానుకొని కూడా ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి మమ్మలను మా డంప్ యార్డ్ని ఆపేస్తే చాలు మాకు. అంతే. ప్రభుత్వానికి అన్ని తెలిసే జరుగుతున్నాయి అన్న. ఇది ఎందుకంటే 144 సెక్షన్ పెట్టారు ఊర్లో. 144 ఏ సెక్షన్ పెట్టారు. 800 మంది పోలీసు వాళ్ళు రాత్రి వచ్చి ఒక 100 జీపులు వచ్చి 100 మందిని వేసుకోవాలి ఒక దగ్గర పెడితే ఎంపీ రఘునందన్ రావు గారు ఫోన్ చేసి మన ఎస్పీకి ఫోన్ చేసి రిలీజ్ చేయించిండు. ఏ ప్రభుత్వానికి కాదు, అందరు దొంగలు. మా పెద్ద దొంగ మా పటాన్చెరు కాన్స్టిట్యూషన్ లో ఉన్నది. ఏమని చెప్పి అందరు కలిసి పోయి అడిగా దండం పెట్టి కాల్ముకి మాట్లాడితే ఏం చేసి 30 రోజులు అంటే 30 రోజులు నువ్వేం చేసినావు? 70 పడుతుంటే 144 సెక్షన్ పడుతుంది ఊర్లో. ఏం చేస్తున్నావు? గాడి మనిషివే కదా, 3 సార్లు ఎమ్మెల్యే అన్నావు కదా, సిగ్గు చేయడం కొంచెమైనా ఉంది కదా. 30 రోజులు దాగి వస్తారు అంటే 30 రోజులు నువ్వేం చేసినావు? మనిషి ఎలా గాడిదివా? ఎమ్మెల్యే శాసనసభలో ఈరోజు ఎవరు మాట్లాడారు? పక్క కాన్స్టిట్యూషన్ మాట్లాడింది వాకిటి చింతలక్ష్మారెడ్డి. పటాన్చెరు కాన్స్టిట్యూషన్ నువ్వేం చేస్తున్నావు? పెళ్లి పత్రికలు తిరుగుకుంటా, పెళ్లిలో పిలుచుకుంటా, ఎమ్మెల్యేలని ఎంపీలని పక్క ముఖ్యమంత్రిని ఎవరిని జగన్ పిలిచినావు పోయి. ఆయన రాలేడు, వాళ్ళ చెల్లి వచ్చింది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు శాసనసభ మండలి ఎమ్మెల్యేవే కదా. ఎమ్మెల్యే ఏం చేయాలి వచ్చి తెలుసుకోవాలి కదా. ఎలక్షన్ లో ముందేమో ఈశాన్య మని మా కొత్త పనులు నెలవని స్టార్ట్ చేస్తావు. గులాబీల జెండాలు కూడా డాన్స్ చేపిస్తావు. 100,000 లక్షలు కోసుకుంటావు. ఇవాళ అదే గులాబీ జెండా కిందనే కదా ఖరాబ్ అయింది. ఇవాళ గులాబీ జెండా కాదంటున్నావు, కాంగ్రెస్ అంటున్నావు. ఇలా కాంగ్రెస్ కాదంటున్నావు, లౌడల పార్టీ అంటున్నావు. నువ్వు ఏ పార్టీ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు తెలియదు. కానీ నువ్వు మా దగ్గరకు వచ్చి నువ్వు చూడయ్యా అంటే 30 రోజుల కూడా ఏం చేస్తున్నావు అంటే 30 రోజుల కూడా నువ్వేం చేస్తున్నావు? ఎమ్మెల్యే కదా, మనిషిగా కాదు. మా ఊర్లో ఉంటారు, మన తొత్తులు ఉంటారు. వాడు మొన్న ఎగిరేసరికి ఏమంటాడు, 100 కోట్లు 200 కోట్లు 100 కోట్లు మాకెందుకు రాబాయి? నువ్వు మా రైతులు చూడు, నువ్వు టమాటాలు పండిస్తున్నావా, ఉల్లిగడ్డలు పండిస్తున్నావా, అరలు పండిస్తున్నావా చూసుకొని నువ్వు అదిరిచిపెట్టి వారాలు వీరాలు అంటే ప్రజల కోసం చేస్తున్నావా, నువ్వు రాయకుల కోసం చేస్తున్నావా? మనిషివేనా అసలు నువ్వు? గాడిది లేకపోతే కలెక్టర్ రాడు, కలెక్టర్ అసలుకే రాడు. ఈ విషయంలో కలెక్టర్ రాడు, కలెక్టర్ అమ్మ రాదు, ఎవ్వరు రాదు. రామ్కి అన్నాడు పెద్ద దొంగ. రామ్కి సంస్థ అనేది పెద్ద దొంగ. అది నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తా. రామ్కి అంటే నాకు తెలుసు. మనం మన పక్కన నిల్చుంటే ఆ వెహికల్ 10 నిమిషాల దాకా ముక్కు మనం తెరవలేము. ప్రభుత్వం వాళ్ళు జిహెచ్ఎంసీ రామ్కి అభయపోయింది. ఎంత దొంగలు చూసినావా? ఏ నాయకుడు మండల స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర నాయకులు దాకా ఎవ్వడు మరి చూస్తలేడు. ఊర్లో నాయకులు కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఎమ్మెల్యే అంటుండు 100 కోట్లు 200 కోట్లు. అది ఎన్ని కోట్లు మాకెందుకు పోయి? మాకెందుకు? మా సమస్యలు విను. ఏ వాటిలో ఎన్ని ఓట్లు పడితే నువ్వు తెలివిగా ఇన్స్ట్రుమెంట్ గా చేసుకుంటావు కదా, ఇండివిజువల్ రిపోర్ట్ చేసుకుంటావు కదా. మనిషి గాడిదివా? ఊర్లో 144 సెక్షన్ బట్టి 800 మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి కొన్ని 100 మంది తీసుకోవచ్చు. ఆయన తెలియదు చేస్తారా? ఒక ఎమ్మెల్యేకు, ఒక మినిస్టర్ కు, ఒక మండలం ఇన్ఫర్మేషన్ ఎంత వస్తారా? ఎంత అయింది? ఇంతమందిని వేసుకోపోయారు. బుద్ధి లేకుండా ఎంపీకి తెలిసింది, ఎమ్మెల్యే తెలియదా? తెలుసు కదా. ఏం చేస్తారు ఇన్ని రోజులు? ఓట్లప్పుడు మాత్రమే మా విలేజ్ గుర్తొస్తుంది, మీ ప్రజలను గుర్తొస్తాం.
అంటే ఓట్ల ముందు అయితే అంటే ఊరుకొచ్చాడు 30-40 రోజులు సంధి చేస్తున్నప్పుడు 30 రోజుల మేము మన దగ్గరికి వెళ్తే ఇన్ని రోజులకి ఏం చేసిన క్వశ్చన్ వేసిండు కదా 30 రోజులు తెలియకుండా ఆయన ఉంటాడా మళ్ళీ 30 రోజులు అని చెప్పిండు కూడా ఆయననే మళ్ళీ చెప్పిండు ఆయననే ఆయనకు తెలియకుండా మా నల్లవాళ్ళకి పోలీసులు ఎట్లా వస్తారు మా నల్లవాళ్ళకి ఆయన కాదని పోలీసులు ఎట్లా వస్తారు చెప్పు ఒకసారి ఎమ్మెల్యే అయితే ఆయన మమ్మల్ని గుర్తించాలి నాకు 3 సార్లు గెలిచిన నేను నల్లవల్లిలా నాకు ఇక్కడ మళ్ళా మమ్మల్ని చిన్నారం మండల్ గుమ్మడిదాల మండల్ వేరు చేసిండు 2 మండల్ ఆయన అదే మాట్లాడియండు మీ గుమ్మడిదాల మండలకు జిన్నారం మండలకే తెలుసా రాజకీయం చేసుడు మాకు తెలియదా అంటే ఏం చేస్తాడు గెలిచిన వద్దుగా మమ్మల్ని ఈ మండలాలు వేరు చేస్తావా నువ్వు మేము 3 సార్లు నీకు ఓటు వేయాలి నువ్వు ఓటు వేసినాక మమ్మల్ని మండలాలు వేరు చేసి మమ్మల్ని 4 దొక్కుతావా అయ్యాలా అదే కదా నువ్వు మాకు పోలీసులు ఉన్నారు మాకు డంపియారు వద్దు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మమ్మల్ని ఎంతమందిని చంపుతాడో సంపాని ఎంతమందిని అరెస్ట్ చేస్తాడో చెయ్యని నా ఎమ్మెల్యేకు ఏమన్నా ఉంటే మా మీద కనికరం ఉంటే ఇప్పటికైనా కూడా బుద్ధి మార్చుకొని మా డంపియార్ బంద్ పెట్టాలి లేకపోతే ఆయన మొత్తం ఎక్కడ ఏ పార్టీలో కూడా పోకుండా ఎమ్మెల్యేగా బంద్ చేసుకొని ఇంట్లో కూకోవాలి అంతే